ఇలా కడపత్రం ఇచ్చుకుంటూ మరి విడిచి చెప్పాను ఇలా పాటలు పాడుకుంటూ రావటానికి ఒక యేసుక్రీస్తుని గురించి మీకు తెలియచేయటానికి ఇలా వచ్చి ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రయాసపడి పాపభారం మోసుకొని పోవచ్చున్న వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగ చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. పాపం అంటే ఏంటండి? పాపం అంటే మోసమైన పాపమే, అబద్ధమైన పాపమే. ఈ పాపమును జీవించి మరి ఒక మానవుడు చనిపోవటము ఏమాత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే మరి సాయంకాలం వేళలో నిన్నెంతగానో ప్రేమించి మరి ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన మరి యొక్క సాయంకాలం వేళలో ఉన్నాడు. కూడా మరి ఆయన నేనే మార్గము నేనే సత్యము, నా ద్వారానే తప్ప తండ్రి రాజ్యానికి ఎవడనూ ప్రవేశించలేడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. మరి నువ్వు పాపములోనే ఉండి చనిపోవటము ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదు. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించినట్లు ఈరోజు ఇప్పుడే నువ్వు ఎంత దూరం ఉన్నా, ఇంట్లో కూర్చొని ఉన్నా, మరి నిలబడి ఈ మాటలు వింటున్నా, మరి ఈ చెవులు ఈ మాటలు నీకు వినిపిస్తున్నప్పుడు ఆయన మరి నిన్ను పాపం నుంచి విడిపించడానికి ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఓపికతో పరుగు పందెంలో మనం ఎలా పరిగెడుతున్నామో, మనకి ఒక జీవిత యాత్ర ఎలా మరి తెల్లారుతుంది, మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనము చూస్తున్నాం. కానీ మనము ఆయుష్ ఎంతకాలమని పీడ ఆయన నీ కోసం మరి ఆ కలవశిలో ఆయన యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నిన్నెంతగానో ప్రేమించాడు కాబట్టి, నిన్నెంతగానో రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డా ప్రియుడా, ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డది ప్రియుడా. అయితే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన చేతుల్లో గాయాలు, ఆయన తలపైన ముళ్ళ కిరీటము, ఆయన పక్కలో బల్లెపోటు, నిలువల్ల గాయాలు నిండి ఉన్నాయి. అయితే ఈ యొక్క 6 గంటల సమయంలో ఈ రాత్రి నీవు ఈ మాటలు వింటున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా ఇప్పుడే ఈ క్షణమే ప్రభువా నేను చనిపోయినప్పుడు ఆ యొక్క నరకారంలోకి పోవటం నాకు ఇష్టం లేదు అని నువ్వేదైతే ఏ స్థలంలో కూర్చుని ఉన్నావో నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు ఆ యొక్క నరకం నుంచి తప్పించబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క మాటలు చెప్పడానికి మరి ఈ యొక్క నీటి యొక్క జన్మం అంటే ఆ నీటిలో నుంచి ఒక మానవుడు రావాలంటే అది దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. ఆ పాపము, ఆ రక్షకుడు, ఆ విమోచకుడు, లోక రక్షకుడే నీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు మీ యొక్క మిగులు ఉంచుకోమని గమనించండి. యేసుక్రీస్తు నామంలో
ప్రియుడా, ఈ మాటలు చెప్పబడ్డ మాటలను అంగీకరించండి. నేల మీద ఆహారం వేసాము నాయన. ఈ ఆహారము కొన్ని దినాల తర్వాత మీరు చూడి అన్నారు. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవ్వా ఈ అయ్యప్ప నగరను దీవించండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్కరూ అయా పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ కలగచేసి దేవ ప్రతి ఒక్కరూ నీ బిడ్డగా, నీ సొత్తుగా ఈ కాలనీ నివాసులందరినీ ప్రభువా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా అడ్రస్ గమనించండి.